నాకు తెలిసి ఈరోజు మనం పోయే ప్లేస్ పేరు మీరు ఎప్పుడు వినుండరు. అసలు ఇలాంటి ప్లేస్ ఇండియాలో ఉందనే విషయం కూడా చాలామందికి తెలియదు. కానీ ఈ ప్లేస్కి రీచ్ అవ్వడం అంత ఈజీ కాదు. ఈ ప్లేస్కి పోవాలంటే మీకు చాలా ఓపిక అండ్ గుండె నిండా ధైర్యం ఉండాలి. ఎందుకంటే దారిలో మీకు రోడ్స్ మీద దుమ్ము ఇంకా రాళ్ళు తప్ప ఏమీ కనిపించవు. అండ్ కొన్ని రోడ్లు అయితే కొండని కట్ చేసి మరీ వేశారు. రైట్ సైడ్ లోయ, లెఫ్ట్ సైడ్ లోయ తప్ప ఏమీ ఉండవు. ఒక్క చిన్న మిస్టేక్ మీ బాడీ కూడా దొరకదు. ఇంతకీ అది ఏం ప్లేస్, ఎక్కడుంది అని చెప్పి మీ అందరికి డౌట్ రావచ్చు. అయితే సీ లెవెల్కి దాదాపు 8,850 ఫీట్స్ పైన కొండల మధ్యలో దాగి ఉన్న ఒక అందమైన నగరం, అదే లచాంగ్. గ్యాంటాక్ నుంచి లాచోంగ్ డిస్టెన్స్ చాలా తక్కువ, కేవలం 120 నుంచి 150 కిలోమీటర్లు మాత్రమే. కానీ ఆ దారిలోని ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ రోడ్ దాగి ఉన్నాయని ఎంతమందికి తెలుసు? ఒక్కసారి మీరు ఆ భయంకరమైన రోడ్ని దాటి మీ భయాన్ని గెలిచిన తర్వాత అసలు నిజంగానే ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయా భూమి మీద అనే ప్లేసెస్ మీకు కనిపిస్తాయి. ఈ జర్నీ ఎంత భయపడుతుందో ఇక్కడ వ్యూస్ కూడా అంతే బాగుంటాయి. ఈ జర్నీలో ఎదురయ్యే ఆ ప్రమాదాలు ఏంటో, ఆ నేచర్ ఎలా ఉంటుందో అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అస్సలు మిస్ అవ్వకండి, చివరి వరకు చూడండి. మార్నింగ్ 6 o'clock లేచి రెడీ అయిపోయినాం. ఎందుకంటే ఈరోజు మనం గ్యాంటాక్ నుంచి లాచంగ్ పోవాలి. డిస్టెన్స్ తక్కువే కానీ రోడ్ బాగుందని చెప్పి చాలామంది. అండ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసినాం. బ్రేక్ఫాస్ట్లో ఈరోజు మనం సిక్కిం స్పెషల్ డిష్ని ట్రై అయిపోతున్నాం. అండ్ ఈ ఇల్లు చూడండి ఎంత బాగుందో. వీళ్ళది టిబెటియన్ కల్చర్ అంట. చూడండి ఎంత చూడడానికి ఎంత బాగుంది. What do you call this thing in your language? It's called phale. Phale. Yeah, and this phale is basically bread, okay? Okay. It's like roti, whatever it is. And this is called version phale. ये क्या? Version phale. Russian phale. Actually, we people call it puri. ఫుడ్ చాలా అంటే చాలా బాగుండే, కాకపోతే కొంచెం పచ్చి పచ్చిగా ఉండే. అండ్ ఇవి ఎట్లుండే అంటే మన పూరి ఉంటుంది చూడండి, బ్రెడ్తో పూరి చేస్తే ఎలా ఉంటుందో అలా ఉండే. బ్రేక్ఫాస్ట్ మీద ఆమ్లెట్ తింటాడు. ఆక్సిజన్ క్యాన్ తీసుకున్నా, టైం లేదు మనకు. జల్దీ ఫస్ట్ తొందరగా 1 o'clock దొరక. ఎందుకు జల్దీ వెళ్ళిపోదామని అంటున్నా తెలుసా? మనకి గ్యాంటాక్ నుంచి లాచోంగ్కి 2 చెక్ పోస్టులు ఉంటాయి. ఫస్ట్ చెక్ పోస్ట్ ఏంటంటే 1 o'clock లోపు దాటేయాలి. అండ్ ఈ ఫస్ట్ చెక్ పోస్ట్ దాటాలంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ILP, ఇన్నర్ లైన్ పర్మిట్. పర్ హెడ్ 1,000 లేకపోతే 1,500 పడుద్ది. అండ్ మీరుండే హోమ్ స్టేస్ లేకపోతే హోటల్స్లోనే అడిగితేనే వాళ్ళే ఇస్తారు. ఒకవేళ మీరు కనుక ఫస్ట్ చెక్ పోస్ట్ని 1 o'clock లోపు దాటలేకపోతే మీరు ఇక వెళ్ళలేరు. సీఎం వచ్చిన పంపరు మళ్ళీ నెక్స్ట్ డేనే. సో అందుకనే మేము ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం. చూడండి వాటర్ ఫాల్స్. యాక్చువల్గా అయితే కాసేపు ఆగేటోళ్ళం కానీ మనకు టైం లేదు, జల్దీ వెళ్ళిపోవాలి. మనం చాలా లాంగ్ పోవాలి. ఇంకో సిక్కిం చూసారా? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత డెవలప్డ్ ఉంటుంది అని చెప్పి. ఘోరం డెవలప్డ్ ఉన్నది అని ఘోరంగా నీట్ ఉన్నాయి. ఒక్క దగ్గర కూడా ప్లాస్టిక్ బాటిల్ చూడలేమంటే మీరు అర్థం చేసుకోరు. ఇక చలి మాత్రం సాగు కొడుతుంది. అమ్మ వ్యూ. ఇక్కడ మీకు డ్రోన్స్ నాట్ అలౌడ్. డ్రోన్స్ తెచ్చుకోవచ్చు కానీ ఎగిరేయద్దు డ్రోన్స్ ఇక్కడ. మొత్తానికి ఎట్లా మంచు కొండల దగ్గర పోతున్నారా? అక్కిగాడు మంచు కొండల దగ్గరికి పోతున్నాడు. చూడరే, యూఆర్ గోయింగ్ దేర్ అంటే దాని మీదకి పో. దాని దగ్గరలో వాచింగ్ 0 point. రూటుడోరే సోలో ఏదో ఫారెన్ కంట్రీలో డ్రైవ్ చేసినట్టుంది నాకు. అమ్మ ఎంత బ్యూటిఫుల్ ఉందిరా వాటర్ ఫాల్. ప్యూర్ ఉన్నాయి వాటర్ కూడా. మనకు టైం లేదా? టైం లేదు మనకి. ఇంకో బ్రిడ్జ్, 3-4 బ్రిడ్జ్లు ఉన్నాయి ఇక్కడ చూడండి. వాటర్ ఫాల్. అమ్మ ఇట్లా వాటర్ ఫాల్స్ని చూసుకుంటే ఎంజాయ్ చేసుకుంటే హ్యాపీగా జాలీగా ఎంజాయ్ ఇద్దే అని పాట పాడుకుంటూ పోతా అంటే ఆల్ ఆఫ్ సడన్ పెద్ద రాయి కనిపించింది ముందు. ఇక అంతే, హార్ట్ బీట్ రీజ్ అయిపోయింది దెబ్బకి. అమ్మా చూడు, ఈ రాయి చూడండి
100% పైన ఉంటుంది, 100% పైన ఉంటుంది రాయి. చూడండి రోడ్ ఎంత దారుణం ఉందో, పైన చోటే రాళ్ళది. నాకు తెలిసి ఆ రాయి ఇండికేటర్ ఏమో, ఈ నుంచి మీకు ఉంటుంది పోరా ముందు ముందు ధూళి తీరిపోతుంది మీకు అని చెప్పి ఇండికేటర్ ఏమో. ఆ రాయి దాటి కొంచెం ముందుకు వచ్చినో లేదో రోడ్ అంతా కీచడు, అసలు రోడ్ అనేదే లేదు, కంప్లీట్ రాళ్ళు దుమ్ము. నా లైఫ్లో నేను చేసిన బెస్ట్ అంటే బెస్ట్ ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ అది. చుక్కలు అనిపిస్తాయి లిటరల్గా. రోడ్డు చాలా దారుణం చూడరుగా. దారుణంగా ఉంటాయి అనుకోలేదు నేను రోడ్లు. సరే ఘాట్ ఉంటుంది ఓకే, కానీ మరి మట్టి రోడ్లు ఉండి కంకర రోడ్లు ఉండి ఇంకా చిన్న రోడ్స్ మీద అట్లా రోడ్లు ఏందిరా ఆయన. అమ్మతోడు జారుతుంది అమ్మతోడు జారింది బండి. వాళ్ళ లొకేషన్ చూడరు ఒకసారి. ఆ బ్రిడ్జ్ నడుతుంది అక్కడ, ఆ బ్రిడ్జ్కి పోవాలి మనం, ఆ బ్రిడ్జ్ దాటి పోవాలి. పోతుండే రోడ్ ఇంకా దారుణంగా తారే చూడరే. పోయి పెట్రోల్ పంపే. గ్యాంటాక్ నుంచి లాచింగ్ పోయే దారిలో ఇదే లాస్ట్ పెట్రోల్ పంప్. సో అందుకే ఎందుకైనా మంచిదని చెప్పి మన జెర్రీ క్యాన్స్ కూడా పెట్రోల్ కొట్టించుకున్నా. కానీ మన వన్ సైడ్ జెర్రీ క్యాన్ లీక్ అవుతుంది. సో దాన్ని తీసి కొంచెం ట్యాంకులో పోసుకున్నా. కాకపోతే దరిద్రం ఏంటంటే మన లెఫ్ట్ సైడ్ ఫాగ్ లైట్ ఇరిగిపోయింది. చూడండి అక్కడక్కడ వైట్ పెయింట్ కొట్టినట్టు వాడు. కానీ ఈ పెట్రోల్ పంప్ దగ్గర నుంచి వ్యూస్ ఉన్నాయి, అసలు మీరు నమ్మలేరు. ఎన్ని బండ్లు ఉన్నాయి కూడా ఒకసారి. అందరు అటు పోయేటోళ్ళే, కొందరు పోయి వచ్చారు, కొందరు పోతారు. ఓకే సార్, మరి బాయ్ సార్, థ్యాంక్ యూ. తెలుగైనట్టు సార్. ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ పోతే బుక్ అవుతావు. ఒకసారి చెప్తుండే చాలా దారుణంగా ఉంటుంది రోడ్డు, జాగ్రత్తగా చూసుకొని పోర్రి. మీరు పోయేసరికి సాయంత్రం 6-7 అవుతుంది అన్నాడు. చెక్ పోస్ట్ దాటాలి 1 o'clock దాకా 100% అన్నాడు. ఇక్కడ నుంచి గూగుల్ మ్యాప్స్ ఏం పనిచేయమంట, ఒకటే రూటు. డౌట్ ఉంటే మాత్రం అక్కడ ఉన్న వాళ్ళని అడగండి, చెప్తారు వాళ్ళు అన్నాడు. రోడ్డు కూడా ఎట్లా గలీజ్ ఉన్నదా. ఇంకో రోడ్డు ఇరుక్కపోయింది, ఇంకో రోడ్డు చూడండి ఎట్లున్నది, దీని తుంపదేగా. స్కిడ్ అవుతాను, ఘోరంగా స్కిడ్ అవుతాను. మీరు రోడ్డు చూడరు, ఇగో ఆ లారీ ఇరుక్కపోయింది, అది వెళ్తలేదు. అది వెళ్తే మేము అటు వెళ్తాం. క్లియర్ అయింది. అమ్మ టార్చర్, రోడ్ ఆగమున్నదిరా అయ్యా అంటే మళ్ళీ దాంట్లో ట్రాఫిక్, ఘోరంగా ట్రాఫిక్, ఘోరంగా ట్రాఫిక్ ఉన్నది. బ్రిడ్జ్ చూడర్రీ, పైకి ఉన్నది తెలుసా బ్రిడ్జ్ అది. ఇదే నా చెక్ పోస్ట్. ఎస్, దిస్ ఇస్ చెక్ పోస్ట్. ఎక్కడనే మనం అది ఇవ్వాలి. అమ్మని అమ్మ వ్యూ. సో మొత్తానికైతే ఇన్నర్ పర్మిట్స్ అయిపోయింది, ఎంట్రీ ఇచ్చేసిండు, లోపడి పోతాను ఇప్పుడు. బ్రిడ్జ్ మాత్రం సూపర్ ఉన్నది.
అండ్ ఇక్కడ నుంచి లొకేషన్ మాత్రం అబ్బా మామూలు లేదు లొకేషన్, క్రేజీ లొకేషన్ ఇది. బ్రిడ్జ్ మాత్రం సూపర్ సూపర్ సూపర్. ఆహా అవుతుంది, బాగానే అవుతుంది అంటావు. ఇది కట్టి వరదలు వస్తే ఇది కూడా వెళ్ళిపోతుంది. బ్రో ఇన్ ద సర్వీస్ ఆఫ్ నేషన్. బ్రో అంటే ఆర్మీ వాళ్ళది. ఫస్ట్ చెక్ పోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ చెక్ పోస్ట్కి పోవాలి. సెకండ్ చెక్ పోస్ట్కి ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్. అండ్ రోడ్ ఎంత దారుణం ఉందంటే రోడ్డు మీద రాళ్ళు దుమ్ము తప్ప ఏం లేదు. వెల్కమ్ టు డున్సుంగో. एक मिनट हाँ दो. ఈ రోడ్డు చూసి పిచ్చిలేస్తా నాకు. అప్పుడు అదే నాకు 60 కిలోమీటర్లు ఎందుకు అంతసేపు చూపెడతా ఉందో చూసారు రోడ్డు. ఈ నుంచి కొంచెం అటు ఇటు ఎర్ర అనుకో డైరెక్ట్. అమ్మ రోడ్డు దరిద్రం రోడ్ అని. రావు రావు ఆగు ఆగు. ఫస్ట్ చెక్ పోస్ట్ దాటిన తర్వాతకి మనం ఇప్పుడు మళ్ళీ ఘాట్ ఎక్కాలి. సో ఈ పాయింట్ ఘాట్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ ఒక కేఫ్ ఉంటుంది అండ్ అక్కడ నుంచి వ్యూస్ ఉంటాయి బాబాయ్, సూపర్ వ్యూస్. అసలు నా కళ్ళలో వాటర్ నిండిపోయినాయి ఆ వ్యూస్ చూడంగానే. యాక్చువల్గా నా లైఫ్లో నేను ఇంత దూరం ఎప్పుడు ట్రావెల్ చేస్తాను అనుకోలే. అది కూడా సిక్కింగ్ నా బండి మీద వచ్చి ట్రావెల్ చేస్తాను అని చెప్పి అస్సలు అనుకోలే. అసలు ఇలాంటివి చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం ఉంది. అసలు ఇది నిజమేనా, నేను కలగంటాను నాకే అర్థం కావట్లా. అయితే కారు ఉన్నాయా అమ్మ గుట్టెక్కుతాను ఇప్పుడు ప్రస్తుతానికి. దారుణంగా ఉన్నాయి రోడ్లు ఇవి. కొంచెం అటు ఇటు అయినాక గోవిందా గోవిందా. మొత్తానికి ఘాట్ ఎక్కడం స్టార్ట్ చేస్తున్నాం. ఆ ఘాట్ ఎక్కుతుంటే వ్యూస్ కూడా చాలా బాగున్నాయి, కానీ రోడ్ కూడా అంతే భయంకరంగా ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత భయంకరంగా ఉంటుంది రోడ్ అని చెప్పి. చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు కూడా. రేగో అమ్మ తోడు దూలు తిరిపోయింది. ఒక దగ్గర బయట పోయేలా. అమ్మ తోడు వ్యూ చూసి వ్యూ చూసి తోలేంత ఉపయోగలేదు, కానీ మీకోసం వ్యూ పెడతాను. వ్యూ చాలా బిజీ అంటే బిజీ ఉన్నాను నేను తెలుసా. అసలు రోడ్లు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, మళ్ళీ ప్రొటెక్షన్ ఉందా అంటే రోడ్లకు ప్రొటెక్షన్ లేదు. చూడరు అమ్మ తోడు రోడ్లు చాలా దూరంగా ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు. సో నార్త్ ఈస్ట్ రైడ్ చేయాలంటే మాత్రం దమ్ము ఉండాలి. దమ్ముతో పాటు ఓపిక 100% ఉండాలి. ఇది అంత ఈజీగా పని కాదు. ఈ ఘాట్ రోడ్ ఉన్నది, ధూళి తిడుతుంది, ఘోరంగా ఉన్నది అసలు ఆ రోడ్డు. ఇంత రాళ్ళు పడతానే పైనుంచి మా ముందు నుంచి. ఇట్లా నేను పోతాను, నా ముందు ఇంత పెద్ద రాయబడ్డది, పుసుక్కున నా మీద పడుంటే ఏం పరిస్థితి గోవిందా. చిన్న రోడ్ ఇగో లిటరల్గా ఇంత 30 ఫీట్ల రోడ్. ఇది 30 ఫీట్ల మీద రోడ్ నుంచి ఆపోజిట్లో వెహికల్స్, ముందు నుంచి వెహికల్స్, రైట్ సైడ్ లోయ కంప్లీట్గా ఇప్పుడు అనిపిస్తుంది. ఇది లోయ దిక్కిగా అది పడ్డామంటే స్కామ్ అయిపోయింది పని గోవిందా అని. వ్యూ చూడండి అసలు క్రేజీ. మాట్లాడు హుషారా రోడ్లో వీటేం లేదు. లోయ ఇది కంప్లీట్ లోయ. పాడుగాను ఈ రోడ్ని చూసినాక లిటరల్గా షాక్ అయిపోయినా. కొండని సైడ్కి చెక్కి దాని మధ్యలోకి రోడ్ వేసారు. మనం ఇట్లాంటి స్పితిలో వస్తాం, కానీ సిక్కింలో ఉన్నాయని నాకు తెలియదు ఇప్పటిదాకా. రోడ్ చూడండి అసలు. అమ్మా ల్యాండ్ స్లైడింగ్ జోన్ అంటే
మా తోడు రీసెంట్గా అయినట్టున్నది ల్యాండ్ స్లైడ్, సెట్ చేసారు దీన్ని. అండ్ అటు చూడండి ఒకసారి. ఉంటుందా పోతారా బండి? ఏం రూట్ రవి. వాటర్ క్రాసింగ్ ఏదన్నా అసలు రూట్ అది. ఈ రోడ్ని చూసిన తర్వాతకి నా గుండె నా పైంట్లోకి వచ్చేసింది లిటరల్గా. వ్యూస్ ఎంత బాగున్నాయో, రోడ్ అంత భయంకరంగా ఉండే. జస్ట్ 10 feet ఉండొచ్చు ఆ రోడ్ నాకు తెలిసి. కొంచెం అటు ఇటు అయినా మాత్రం అయిపోయింది. ఈ రోడ్ చూడండి, అమ్మ తోడు ఎంత దారుణంగా ఉంది తెలుసా రోడ్డు. ఓరిని అమ్మ, ఓరిని అమ్మ. చెబుతాను అయ్యా లోపల చరిత్ర పాడేవాను. వ్యూ చూస్తేనేమో నీ అవ్వ సూపర్ ఉన్నది అనిపిస్తుంది. రోడ్డు చూస్తేనేమో నీ అవ్వ బతుకుతామా వస్తావా అన్నట్టున్నది. రాయోకి పడ్డా అంటే స్కామ్ అయిపోతాం. ఇవి చూడండి, వాటర్ క్రాసింగ్. అవ్వ ఏంద్రా నాయన అమ్మ. మొత్తానికి సెకండ్ చెక్ పోస్ట్కి వచ్చేసినాం. అండ్ ఇక్కడ నుంచి మనకు డ్రోన్స్ కానీ గోప్రోస్ కానీ ఇట్లాంటివి ఏం అలవలేవు. మొత్తం కంప్లీట్ తీసేయాలి. అండ్ ఇక్కడ నుంచి చైనా బార్డర్ కూడా చాలా దగ్గర. సెకండ్ చెక్ పోస్ట్ దాటిన తర్వాతకి మీకు చాలా అంటే చాలా అందాలు కనబడతాయి. లైక్ వాటర్ ఫాల్స్ కానీ, మంచి మంచి రోడ్స్, అండ్ ఆ రోడ్స్ పక్కన వ్యూస్ అండ్ బ్రిడ్జెస్ని అనుకొని వాటర్ ఫాల్స్. అసలు లిటరల్గా చెప్పాలంటే ఈ రైడ్ మొత్తంలో సెకండ్ చెక్ పోస్ట్ దాటినాక చూసిన వ్యూస్ నేను ఇప్పటిదాకా చూడలేదు. అండ్ ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, దాని పేరు అమితాబ్ బచ్చన్ వాటర్ ఫాల్. సో ఇక్కడ వాళ్ళు దీన్ని ఇలా ఎందుకు పిలుస్తారంటే, ఇది సేమ్ అమితాబ్ బచ్చన్ ఎంత హైట్ ఉంటాడో అలాంటి హైట్ నుంచి పడుతుందని చెప్పి దానికి ఈ పేరు ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు ఫ్రీ మ్యూజిక్ కూడా వినొచ్చు. ఒక డీజే ప్లేయర్ ప్లే చేస్తూ ఉంటాడు. అండ్ అక్కడ క్యాంప్ ఫైర్, ఆ చాయ్ అసలు వేరే ఉండే, నిజంగా చెప్తాను ఆ ఫీల్. నానా కష్టాలు పడ్డ తర్వాత మనం మొత్తానికి లాచుంగ్కి రీచ్ అయిపోయాం. కానీ లాచుంగ్కి ఎంటర్ కావాలంటే ఒక పార్కింగ్ టికెట్ అని ఉంటుంది. 20 రూపీస్ తీసుకుంటాడు. బతుకున్నా బతికేమన్నా అమ్మ తోడు ధూళి తిరిపోయింది ఆ రోడ్డు. కానీ లిటరల్గా లైఫ్లో అడ్వెంచర్ అనేది పదానికి కరెక్ట్ జస్టిఫై అవుతుంది ఆ రోడ్డు. అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్ అది. లైఫ్లో ఒక్కసారి చేస్తాం, మళ్ళీ చేస్తాం అది లేదో తెలియదు. కానీ లిటరల్గా ఒక సైడ్ భయం, ఒక సైడ్ ఎంజాయ్మెంట్, ఒక సైడ్ అబ్బా ఈ అమ్మ ఏం వ్యూస్ ఇవి అనిపిస్తుంది. ఆ లోయ బండి నడుపుతాను రైట్ సైడ్, ఆ లోయ దుగుతాను సుస్సు పడుతుంది. అమ్మ తోడు అయిపోయింది రా, ఇది పుసుక్కునాటి ఇటు అయింది అనుకో, పోయినట్టే కథ అయిపోయింది పని అనుకున్నా. కానీ సీరియస్గా చెప్తానా, అందరు ట్రై చేయాలి. సో ఓకేనా, సీ యూ నెక్స్ట్ బ్లాగ్. రేపు 9 బ్రో, రేపు 10 డేట్ 10లో కలుసుకుందాం ఫ్రెష్గా నీట్గా. రేపు మనం పోయేది 0 పాయింట్, ఎంజాయ్ చేద్దాం మంచుతోటి. ఓకేనా, బాయ్. సీ యూ నెక్స్ట్ బ్లాగ్ గైస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.